అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైట్లోని ప్రవాసులకు శుభవార్త చెప్పింది. కువైట్లో ఎవరైనా సరే ఫిర్యాదు చేయాలంటే కానీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయవలసి వస్తుంది. ఇకపైన అలా కాకుండా ఫిర్యాదు చేయాలంటే ఆన్లైన్ ద్వారా తమ యొక్క మొబైల్ ద్వారా మాత్రమే ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీని ద్వారా ప్రవాసుల సమయం వృధా కాకుండా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వివరాలకు వెళ్తే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ ఫహాద్ అల్ మురాద్ గారు నేతృత్వంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రవాస కార్మిక రక్షణ వ్యవహారాల రంగం, ప్రైవేటు రంగం కార్మిక ఫిర్యాదులను డిజిటలైజేషన్ ముందుకు తీసుకువెళుతుంది. దాదాపు మొత్తం ఆటోమేషన్ను పూర్తి చేశామని చెప్పేసి ఈ చొరవ ఫిర్యాదు సమర్పణను వేగవంతం చేయడం మరియు అంతర్జాతీయ కార్మిక మరియు మానవ హక్కుల సంస్థలతో కువైట్ దేశం యొక్క స్థితిని పెంచేటప్పుడు ప్రవాస కార్మికులను హక్కులను కాపాడటానికి కువైట్ యొక్క విస్తృత ప్రయత్నాలను అనుకూలంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది ప్రవాసులు ఫిర్యాదు చేయాలంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కార్యాలయానికి వెళ్ళవలసి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి స్థితి లేకుండా చాలామంది ప్రవాసులు తాము ఉన్న చోట నుంచి మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా అయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి, అలాగే ఈ యొక్క ఫిర్యాదులు ఏవైతే కానీ కొత్త వ్యవస్థ ఏదైతే ఉందో మనకు యజమానులు జీతం ఇవ్వకపోయినా సరే, అలాగే మనం పనిచేసిన తర్వాత సర్వీస్ ముగింపు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోయినా సరే, మనకు జీతాలు ఇవ్వకపోయినా సరే, మనం పని చేసిన తర్వాత లేకపోయినప్పుడు మన మిగిలిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోయినా సరే, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే ఏవైనా సరే మనకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పేసి, యజమానుల బదిలీలకు సంబంధించిన కేసులు కూడా దీంట్లో మనం అయితే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒక యజమాని నుంచి మరొక యజమానికి మారేటప్పుడు మనకు ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో ఏమాత్రం పట్టించుకోకుండా దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి, ఇది అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు ఇది శుభవార్తలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, బయట పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు అదే పనిగా కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయలేరు. కొంతమందికి అయితే అడ్రస్ తెలియదు. అటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ ద్వారా అయితే ఫిర్యాదు చేసే విధంగా కొత్త వ్యవస్థను తీసుకువస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.